శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో నియోజకవర్గ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన 100 మంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి జనసేన నాయకులు తోట్ల గంగాధర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట్ల గంగాధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడు మోసం చేయదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జన సైనికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మనలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి సరైన మీరు ఎన్నికి రండి కాదు జై జనసేన, జై జనసేన, జై జనసేన. మరియు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారిని స్వాగతిస్తూ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా దగ్గర భవిష్యత్తులోనే రాష్ట్రానికి నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా చాలామంది సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని కూడా జనసేన కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి పార్టీ పెద్దలతో కండువాలు కప్పి పార్టీ ఆహ్వానించడం జరుగుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో రాజకీయాల్లోకి యువతరం, నవతరం, కొత్త రక్తం రావాలి అనేది ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా దానికి ఆకర్షితులయ్యి ఇటువంటి రాజకీయ వారసత్వం లేకుండా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు చాలామంది రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారి యొక్క తన ఏదైతే శాఖలకు తను చేస్తున్న పనితీరు, రాష్ట్రంలోనే తన శాఖలకి సినిమాలు చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ కూడా తన శాఖలకి దేశంలోనే #1 స్థానాన్ని ఏదైతే తీసుకొచ్చాడో దానిని గుర్తించి పెద్ద ఎత్తున యువతరం కొత్త వారు కూడా మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకునేవారు ఇప్పుడు జనసేనలోకి అందరూ రాబోతున్నారు. త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద స్థాయి నాయకులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారందరినీ కలుపుకొని వారందరినీ కేంద్ర కార్యాలయం తీసుకెళ్లి వారిని కూడా పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది.